అగ్రిగోల్డ్ గురించి తెలుసుకుందాం. అగ్రిగోల్డ్ మొక్కల పెరుగుదలకు రెగ్యులేటర్గా, అలాగే మొక్క లోపలి భాగంలోకి వేగంగా చొరబడి మంచి ఫలితాలను అందిస్తుంది. అగ్రిగోల్డ్ అనేది జీవ పదార్థాల కలయిక. ఇది పంటకు జీవక్రియ కార్యకలాపాలు, పెరుగుదల మరియు ద్వితీయ మూల నిర్మాణం పెంచడానికి సహాయపడుతుంది. అగ్రిగోల్డ్ మొక్క కణ విభజనను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది మరియు కాండం, ఆకులు మరియు ధాన్యాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అగ్రిగోల్డ్ పండ్లను పండించడంలో మరియు పండ్ల బరువును పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియ ప్రతిచర్యకు సహాయపడుతుంది. అగ్రిగోల్డ్ మోతాదు ఎటువంటి విష అవశేషాలను వదిలివేయదు మరియు పర్యావరణం కాలుష్యం అవుతుందన్న భయం అక్కర్లేదు. ఇది రూట్ మరియు షూట్ వృద్ధిని ప్రోత్సహిస్తుంది. విత్తనాల అంకురోత్పత్తి ప్రక్రియను పెంచుతుంది. అగ్రిగోల్డ్ పంట యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు మొక్కల వ్యాధుల సంభవంని తగ్గిస్తుంది. ఇది పంట నాణ్యత మరియు పరిమాణాన్ని పెంచుతుంది. మార్పిడి తర్వాత మొలకల మనుగడ రేటును కూడా పెంచుతుంది. పువ్వులు పడటం నిరోధిస్తుంది. పండ్ల అమరిక రేటును పెంచుతుంది. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగా పంటలపై నష్టాన్ని తగ్గిస్తుంది. అగ్రిగోల్డ్ మొక్కల పెరుగుదల హార్మోన్ల నుండి భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఏ వృద్ధి దశలోనైనా మొక్కకు వర్తించవచ్చు. మొక్క వివిధ దశలలో సరిగ్గా సమతుల్యం చేస్తుంది. అగ్రిగోల్డ్ పురుగుల మందుతో కలిపి వాడటం ద్వారా ఇది తెగుళ్ల వల్ల కలిగే నష్టాలకు వ్యతిరేకంగా మొక్కల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. అగ్రిగోల్డ్ ఉపయోగించు విధానం. ఫాయిలర్ స్ప్రేకు అయితే కనుక 1 లీటర్ వాటర్లోకి 1 to 2 గ్రామ్స్ అగ్రిగోల్డ్ ఉపయోగించవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ లేదా సాయిల్ అప్లికేషన్ కొరకు 1 ఎకరాకి 100 నుంచి 200 గ్రాముల చొప్పున అగ్రిగోల్డ్ ఉపయోగించవచ్చు. అగ్రిగోల్డ్ 100 గ్రామ్స్ ప్యాక్ సైజ్లో లభిస్తుంది. దీని యొక్క ఎంఆర్పి 600 రూపీస్, డిపి 500, ఎన్పివి 16.67. అగ్రికేర్ ప్రోడక్ట్స్లోని అగ్రిప్రోటెక్ గురించి తెలుసుకుందాం. అగ్రిప్రోటెక్ ఒక ప్రత్యేకమైన అగ్రికల్చరల్ బయో ఎన్హాన్సర్. సూక్ష్మజీవుల ఇనాక్యులెంట్ గరిష్ట సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. క్లోరోఫిల్ కంటెంట్లను పెంచుతుంది. ఇది దైహిక ఉత్పత్తిగా పనిచేయగలదు మరియు బయో కంట్రోల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. వ్యాధికారక పారాన్నజీవికి వ్యతిరేకంగా ఉంటుంది. అగ్రిప్రోటెక్ ఒక సేంద్రియ ఉత్పత్తి. బ్లాస్ట్, బ్రౌన్ లీవ్ స్పాట్, బూజు, రూట్ రాట్స్, స్టెమ్ బ్లైట్ వంటి పంట వ్యాధుల నుండి పంటకు రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అగ్రిప్రోటెక్ యొక్క రక్షణ శక్తి మొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు దారితీస్తుంది. కిరణజన్య సంయోగ క్రియను పెంచుతుంది. దీని రక్షణ శక్తి మొక్కలను ఎంత ఒత్తిడి నుండైనా కాపాడగలదు. అగ్రిప్రోటెక్ ఉపయోగించు విధానం. అగ్రిప్రోటెక్ ఒకటే అయినా లేదా ఇతర ఫర్టిలైజర్స్తో కలిపి వాడవచ్చు. అగ్రిప్రోటెక్ని క్యూరేటివ్ మెథడ్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. దీనిని 1 లీటర్కి 2 నుంచి 3 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాలి. 10 రోజులలో 2 సార్లు అగ్రిప్రోటెక్ స్ప్రే చేసుకుంటే గనక మంచి రిజల్ట్ కనిపిస్తుంది. లేదంటే 15 లీటర్ల ట్యాంక్లోకి అగ్రిప్రోటెక్ 40 గ్రాములు, అగ్రి 82 5 ml వేసుకొని మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అగ్రిప్రోటెక్ ద్వారా కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్ కూడా పాటించవచ్చు. సాయిల్ అప్లికేషన్. 1 ఎకరాకి 1 కేజీ అగ్రిప్రోటెక్ అలాగే 5 కేజీల అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ కలుపుకొని వేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్కు అయితే 1 కేజీ విత్తనాలలోకి 5 నుంచి 10 గ్రాముల అగ్రిప్రోటెక్ ఉపయోగించవచ్చు. రూట్ డిప్పింగ్ అప్పుడు 1 లీటర్కి 10 నుంచి 15 గ్రాముల చొప్పున అగ్రిప్రోటెక్ ఉపయోగించవచ్చు లేదా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ స్ప్రే విత్తనాలు నాటినాక 20 నుంచి 25 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రే పూత వచ్చే కంటే 20 రోజుల ముందు చేసుకోవాలి. అగ్రిప్రోటెక్ ఎంఆర్పి వచ్చేసి 1475 రూపీస్, డిపి 1250 రూపీస్, ఎన్పివి 41.67. అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ గురించి తెలుసుకుందాం. అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్లాంట్ యొక్క బయోస్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. ఇది పునరుత్పాదిక అగ్రి జీవన పదార్థం నుంచి సేకరించబడినది. 1.5% హ్యూమిక్ పదార్థాలు కలిగి ఉంది. ఇది హ్యూమిక్, ఆమ్లం, ఫుల్విక్ వంటి హ్యూమిక్ పదార్థాలు క్రియాశీల రూపాలను కలిగి ఉంటుంది. ఆమ్లం మరియు హ్యూమిన్స్ కార్యాచరణ వంటి ఫైటో హార్మోన్లను ప్రదర్శిస్తాయి. అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ మొక్కల జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది. పోషకాలను పెంచుతుంది.
నేల ఆకృతి, నేల సచ్ఛిద్రత, వాయువు మరియు నీరు పట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నేలలో ప్రయోజకరమైన సూక్ష్మజీవుల జనాభాను పెంచడానికి సహాయపడుతుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అధిక కేషన్ మార్పిడి సామర్థ్యం, అధిక పోషక లభ్యతకు సహాయపడుతుంది మరియు పోషకాలు బయటికి రాకుండా చేస్తుంది. అబయోటిక్ మరియు బయోటిక్ ఒత్తిడిని నిర్వహించటానికి పంటలకు సహాయపడుతుంది. మొక్కల సహనాన్ని మెరుగుపరుస్తుంది. కరువు, చాలా ఎక్కువ మరియు తక్కువ ఉష్ణోగ్రత ఒత్తిడి, లవణీయత ఒత్తిడి, కీటకాలు, తెగుళ్ళు మరియు మొక్కల వ్యాధుల వల్ల కలిగే ఒత్తిడి నుంచి కాపాడుతుంది. అగ్రి హ్యూమిక్ ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు సెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నేలలో ప్రయోజకరమైన సూక్ష్మజీవులను పెంచడానికి సహాయపడుతుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉపయోగించు విధానం. దీనిని అన్ని పంటలలో ఉపయోగించవచ్చు. క్షేత్ర పంటలు ఎకరానికి 5 నుంచి 8 కిలోల అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉపయోగించాలి. విత్తనం నాటిన 10 రోజుల తర్వాత మరియు 30 రోజుల తర్వాత రెండవ అప్లికేషన్ చేయాలి. బహుతీగలు, వీటికి 2 కిలోల అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉపయోగించవచ్చు. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ని వ్యవసాయ యార్డ్ ఎరువుతో కూడా కలపవచ్చు. దీనిని నర్సరీలో నాటడానికి ముందు లేదా నాట్లు వేసే దశలో మట్టికి అప్లై చేయొచ్చు. నాట్లు వేసిన 20 నుండి 25 రోజుల తర్వాత దీనిని వర్తించవచ్చు. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఎంఆర్పి ₹700, డిపి ₹600, ఎన్పివి $20. కేర్ ప్రోడక్ట్స్లోని అగ్రి మాస్ గురించి తెలుసుకుందాం. అగ్రి మాస్ పంట పనితీరు, పెరుగుదల, శక్తి, దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది. మొక్క యొక్క సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి ప్రక్రియలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అగ్రి మాస్ అనేది మొక్క సమతుల్య పోషణకు సహజ మూలం. ఇది మొక్కల మీద ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనిని ఫాయిలర్ స్ప్రేగా ఉపయోగించవచ్చు. అగ్రి మాస్ నీటిలో సహజంగా కలిసిపోతుంది. మొక్కలకు, జంతువులకు, మానవులకు ఇది విషపూరితం కాదు. ఇది పురుగుల మందులు, కలుపు సంహారకాలు వంటి విష రసాయనాలను నిర్విషీకరణ చేస్తుంది. వాటి యొక్క విష ప్రభావాన్ని నివారిస్తుంది. అగ్రి మాస్ మొక్క యొక్క జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. ఇది మొక్క శరీరంలోకి వేగంగా చొచ్చుకుపోతుంది మరియు సైటోప్లాజం యొక్క ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అగ్రి మాస్ కణ విభజనను ప్రేరేపిస్తుంది. మొక్కల హార్మోన్ల రవాణాను మెరుగుపరుస్తుంది. అగ్రి మాస్ మొక్కల యొక్క శక్తివంతమైన అభివృద్ధికి సహాయపడుతుంది. ఎక్కువ పువ్వులు పుష్పించేలా ప్రేరేపిస్తుంది. పాలినేషన్ ప్రక్రియ, పండ్ల అమరికను ప్రోత్సహిస్తుంది. అగ్రి మాస్ పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. ఇది పువ్వులు మరియు పండ్ల రాలటాన్ని తగ్గిస్తుంది. పోషకాలను తీసుకోవటానికి పండ్ల యొక్క ఏకరీతి ఆకారం మరియు రంగును ప్రోత్సహిస్తుంది. అగ్రి మాస్ రూట్ హెయిర్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. మంచి పోషక శోషణను సులభతరం చేస్తుంది. లేటరల్ బ్రాంచింగ్ని పెంచుతుంది మరియు మంచి మొక్కల చట్రాన్ని ఇస్తుంది. అగ్రి మాస్ ఉపయోగించు విధానం. కూరగాయలు, పండ్లు, పూలు, ధాన్యం వంటి పంటలకు 15 లీటర్ల వాటర్లోకి అగ్రి మాస్ 20 ml ఉపయోగించాలి. అగ్రి మాస్ 500 ml, ఎంఆర్పి ₹1,750, డిపి $1,500, ఎన్పివి $50. అగ్రి మాస్ 100 ml ప్యాక్ ఎంఆర్పి ₹380, డిపి ₹330, ఎన్పివి $11. అగ్రికేర్ ప్రోడక్ట్స్లోని అగ్రి నానోటెక్ గురించి తెలుసుకుందాం. పంట దిగుబడిలో నాణ్యత మరియు స్థిరమైన పెరుగుదల కోసం వెస్టీజ్ విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందిస్తోంది. అగ్రి నానోటెక్ అనేది నానో టెక్నాలజీ ఉపయోగించి అభివృద్ధి చేయబడిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. అగ్రి నానోటెక్ ఒక నానో చిలేటెడ్ ఉత్పత్తి. ఇందులో సౌకర్యవంతమైన నిర్మాణాలు కలిగి ఉన్నాయి. ఆల్కలిన్ మరియు ఆమ్ల నేలలలో కూడా స్థిరంగా ఉంటాయి. ఇది పంటలపై దాని విలక్షణమైన నానోస్కేల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఫోటోసింథసిస్ మరియు క్లోరోఫిల్పై అనుకరణ ప్రభావంగా పనిచేస్తుంది. అగ్రి నానోటెక్ ఆకు ఉపరితలం విస్తరించడానికి కూడా సహాయపడుతుంది. అగ్రి నానోటెక్ మొక్కల ఉపరితలాలు లేదా మట్టికి వేసినప్పుడు మొక్క లోపల ఉండే రైజోస్పియర్ని కొలనైజ్ చేస్తుంది. అలాగే మొక్కకు కావలసిన పోషకాలను అందిస్తుంది. అగ్రి నానోటెక్ పోలినేషన్ ప్రక్రియ అలాగే పూత బాగా రావటానికి ఉపయోగపడుతుంది.
అగ్రి నానోటెక్ మట్టిలో అకర్బన పోషకాలను విడుదల చేయటానికి మరియు రూట్ ద్వారా వాటి శోషణకు సహాయపడుతుంది. అగ్రి నానోటెక్ ఒక పెద్ద విస్తీర్ణంలో నేల నుండి ఖనిజాలను ప్రత్యక్షంగా గ్రహించగలదు, అలాగే వాటిని రూట్ వరకు తీసుకెళ్లగలదు. ఇది మొక్కకు కావలసిన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అలాగే కాల్షియం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. మొక్కకు కావలసిన సామర్థ్యం మరియు ఒత్తిడి సహనాన్ని అందిస్తుంది. అగ్రి నానోటెక్ నేల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది, స్థిర పోషకాలను విడుదల చేస్తుంది, పోషక వాడకాన్ని పెంచుతుంది. అగ్రి నానోటెక్ కాలుష్యరహితమైనది. ఇది సాధారణంగా నేల మరియు నేల ఆరోగ్యం యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది, నేల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, ఉత్పాదక మరియు పంట దిగుబడిని పెంచుతుంది. అగ్రి నానోటెక్ మొక్కల ఆకులను మరియు పువ్వుల పండ్ల అమరికను పెంచుతుంది. అగ్రి నానోటెక్ ఉపయోగించే విధానం: కూరగాయలకు లేదా పండ్లకు 15 లీటర్ల వాటర్లోకి 15 నుంచి 20 గ్రాముల అగ్రి నానోటెక్ ఉపయోగించాలి. ఒకవేళ పూతకు వాడుతుంటే 15 లీటర్ల వాటర్లోకి 10 నుంచి 15 గ్రాముల అగ్రి నానోటెక్ ఉపయోగించాలి. ధాన్యం పంటలకు 15 లీటర్ల వాటర్లోకి 30 నుంచి 40 గ్రాముల అగ్రి నానోటెక్ ఉపయోగించవచ్చు. అగ్రి నానోటెక్ 500 గ్రామ్స్ ప్యాక్ సైజులో లభిస్తుంది. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 1475 రూపీస్, డిపి 1250 రూపీస్, ఎన్పివి 41.67. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వెస్టీజ్ అగ్రికేర్ ప్రోడక్ట్స్లోని అగ్రి హ్యూమిక్ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ అనేది జీవ సంబంధ పదార్థాలతో తయారు చేయబడిన మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఒక బయోస్టిమ్యులెంట్. అగ్రి హ్యూమిక్ కంప్లీట్గా ఒక ఆర్గానిక్ మ్యాటర్. హ్యూమిక్ అంటే హ్యూమస్. ఇందులో 3 పదార్థాలు ఉంటాయి: హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ అండ్ హ్యూమిన్. మన భూమిపైన ఉండే మట్టి లేయర్ని హ్యూమస్ అంటారు. ఆర్గానిక్ మ్యాటర్ని పూర్తి చేయటానికి హ్యూమస్ మొక్కలకు ఒక గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. హ్యూమస్లో కార్బన్ 50% ఉంటుంది, హైడ్రోజన్ 35% గాలి ద్వారా లభిస్తుంది, ఆక్సిజన్ 30% మొక్కలకు నీటి ద్వారా లభిస్తుంది. వీటితో పాటు నైట్రోజన్ 5% అండ్ అదర్స్ 5% ఉంటాయి. రైతు 6 నెలలకు ఒక పంట వేస్తుంటారు. సో ఈ బేసిక్ న్యూట్రియంట్స్ అనేవి మట్టిలో రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అగ్రి హ్యూమిక్ మొక్క పెరుగుదలకు, క్వాలిటీ షైనింగ్, దిగుబడి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది మట్టిని బాగా డీకాంపోజ్ చేస్తుంది. భూమిలో కరగని లవణాలను కూడా కరిగించి వేర్ల ద్వారా మొక్క పీల్చుకొనుటకు సహాయపడుతుంది. అగ్రి హ్యూమిక్ ఉపయోగించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రోగాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. అగ్రి హ్యూమిక్ని 4 దశలలో ఉపయోగించవచ్చు. విత్తన శుద్ధి: నారి నాటినప్పుడు, పూత రావటానికి 20 రోజుల ముందు, పూత వచ్చిన 20 రోజుల తర్వాత. అగ్రి హ్యూమిక్ ఉపయోగించే విధానము: విత్తన శుద్ధి సమయంలో 1 kg సీడ్స్లోకి 5 నుంచి 10 ml హ్యూమిక్ అలాగే అగ్రి 82 2 ml ఉపయోగించాలి. పూత రావటానికి 15 లీటర్స్ ట్యాంక్లోకి 20 నుంచి 30 ml హ్యూమిక్ అలాగే 10 ml అగ్రి 82 ఉపయోగించాలి. నీటి పారుదల డ్రిప్ సమయంలో 1 ఎకరాకి 300 నుంచి 500 ml అగ్రి హ్యూమిక్ ఉపయోగించవచ్చు. ఇవాళ వీడియోలో వెస్టీజ్ అగ్రికేర్ ప్రోడక్ట్స్లోని అగ్రి 82 గురించి తెలుసుకుందాం. పంట దిగుబడిలో స్థిరమైన పెరుగుదల కోసం వెస్టీజ్ విస్తృత శ్రేణిలో నాణ్యతతో కూడుకున్న ఉత్పత్తులను అందిస్తోంది. వెస్టీజ్ అగ్రి 82 ఆధునిక బయోటెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. వెస్టీజ్ అగ్రి 82 మెరుగైన రూట్ షూట్ అభివృద్ధి అలాగే మట్టి ఆరోగ్యం, మొక్కలకు వచ్చే వ్యాధులను తట్టుకునేందుకు కావలసిన రెసిస్టెన్స్ పవర్ అలాగే దిగుబడి పెంచడంలో సహాయపడుతుంది. వెస్టీజ్ అగ్రి 82 ఒక అద్భుతమైన యాక్టివేటర్, స్ప్రెడర్ అలాగే వెట్టర్గా పనిచేస్తుంది. ఇది పంట దిగుబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అగ్రి 82 పొడులను, ద్రవ ఎరువులను మరియు పంట దిగుబడి పెంచడానికి ఉపయోగించే ఇతర పదార్థాలను ఏకరీతిలో కలపడానికి సహాయపడుతుంది. అగ్రి 82 నీటి పారుదలకి సహాయపడుతుంది మరియు మట్టిలో నీటి శోషణను మెరుగుపరుస్తుంది. అగ్రి 82 హైలీ కాన్సన్ట్రేటెడ్ నాన్ అయానిక్ స్ప్రే. ఇందులో 82% క్రియాశీల పదార్థాలు ఉంటాయి.
అగ్రి 82 ఫైటోటాక్సిక్ లేని సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూల పరిష్కారం. దీనిని పురుగుల మందులు, కలుపు సంహారకాలు మరియు ఇతర వ్యవసాయ రసాయనాలతో ఉపయోగించవచ్చు. అగ్రి 82లోని స్ప్రెడర్ అలాగే వెట్టింగ్ ఏజెంట్లు వ్యవసాయ రసాయనాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అగ్రి 82 ఆకు ఉపరితలంపై నీటి బిందువుల ఉపరితల ఉద్రిక్తతను విచ్ఛిన్నం చేస్తుంది మరియు ఉత్పత్తులను ఆకు ఉపరితలంలోకి వ్యాప్తి చెందటానికి, చొచ్చుకుపోవటానికి సహాయపడుతుంది. అగ్రి 82 స్ప్రే ద్రవాన్ని మొత్తం ఆకు ఉపరితలం ఒకేలా తడి చేయటానికి సక్రియం చేస్తుంది. ఇవే కాకుండా అగ్రి 82 మట్టిలో కరగని లవణాలను కూడా కరిగిస్తుంది. వెస్టీజ్ అగ్రి 82 డోసేజ్ 15 లీటర్ల పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్లోకి 5 నుంచి 10 ml అగ్రి 82 కలుపుకోవాలి. 15 లీటర్ల హెర్బిసైడ్స్లోకి 15 నుంచి 20 ml అగ్రి 82 కలుపుకోవచ్చు. 1 kg ఫర్టిలైజర్స్కి 3 నుంచి 4 ml అగ్రి 82 ఉపయోగించాలి. ఇరిగేషన్కి తీసుకుంటే 1 ఎకరాకు 160 నుండి 200 ml అగ్రి 82 వాడాలి. వెస్టీజ్ అగ్రి 82 5 లీటర్స్ MRP 3850, DP 3319 and PV 110.6. 500 ml pack MRP 440 rupees, DP 377 rupees and PV 12.57. Vestige Agri 82 100 ml pack of 3 MRP 315 rupees, DP 270 and PV 9. ప్రోడక్ట్స్ అన్నిటినీ క్రాప్స్కి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. వెస్టీజ్ పంట దిగుబడిలో స్థిరమైన పెరుగుదల అలాగే నాణ్యత కోసం విస్తృత శ్రేణిలో వెస్టీజ్ అగ్రి ఉత్పత్తులను అందిస్తోంది. అగ్రి ప్రోడక్ట్స్లో ఎటువంటి హానికరమైన కెమికల్స్ ఉండవు. మీరు ఇప్పటి వరకు యూజ్ చేసే పెస్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్స్ని అలాగే యూజ్ చేస్తూ 25% తగ్గించి ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించవచ్చు. ఈ ప్రోడక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అగ్రి 82 యాక్టివేటర్, స్ప్రెడర్ అలాగే వెట్టర్గా పనిచేస్తుంది. ఇది స్ప్రే ద్రవాన్ని మొత్తం ఆకు ఉపరితలాన్ని ఒకేలాగా తడి చేయటానికి సహాయపడుతుంది. అగ్రి 82 5 లీటర్స్ 500 ml అలాగే 100 ml ప్యాక్లో మనకు లభిస్తుంది. అగ్రి హ్యూమిక్ ఒక బయోస్టిమ్యులెంట్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది మొక్కలకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. ఇందులో 5% హ్యూమస్ ఉంటుంది. అగ్రి హ్యూమిక్ వచ్చేసి 500 ml ప్యాక్లో లభిస్తుంది. అగ్రిమాస్ పంట పనితీరు, పెరుగుదల, శక్తి, దిగుబడి అలాగే నాణ్యతను పెంచుతుంది. ఇది పురుగుల మందులు, కలుపు సంహారకాలు వంటి కొన్ని విష రసాయనాలను నిర్విషీకరణ చేస్తుంది. అగ్రిమాస్ కణ విభజనను ప్రేరేపిస్తుంది అలాగే మొక్కల హార్మోన్ల రవాణాను మెరుగుపరుస్తుంది. పువ్వులు మరియు పండ్ల రాలటాన్ని తగ్గిస్తుంది. పంట నాణ్యతను పెంచుతుంది. అగ్రిమాస్ వచ్చేసి 500 ml అలాగే 100 ml ప్యాక్స్లో లభిస్తుంది. అగ్రి నానోటెక్ నానోచిలేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి చేయబడిన నానోచిలేటెడ్ ప్రోడక్ట్. నానోటెక్ పూత బాగా రావటానికి ఉపయోగపడుతుంది. అలాగే మొక్క నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అలాగే కాల్షియం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. నేల సంతానోత్పత్తి, మొక్క పెరుగుదల మరియు కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. అగ్రి నానోటెక్ పువ్వులు మరియు పండ్ల అమరికను పెంచుతుంది. అగ్రి నానోటెక్ 500 గ్రామ్స్ ప్యాక్లో లభిస్తుంది. అగ్రి ప్రోటెక్ ఒక ప్రత్యేకమైన అగ్రికల్చరల్ బయో ఎన్హాన్సర్. ఇదొక సేంద్రియ ఉత్పత్తి. పేలుళ్ళు, బ్రౌన్లీ స్పాట్, బూజు, రూట్ రాట్స్, స్టెమ్ బ్లైట్ వంటి పంట వ్యాధుల నుండి పంటకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అగ్రి ప్రోటెక్ 500 గ్రామ్స్ ప్యాక్లో లభిస్తుంది. అగ్రి గోల్డ్ మొక్కల పెరుగుదలకు రెగ్యులేటర్గా పనిచేస్తుంది. ఇది పండ్లను పండించడంలో మరియు పండ్ల బరువును పెంచడంలో కూడా సహాయపడుతుంది. జీవక్రియ ప్రతిచర్యకు సహాయపడుతుంది. అగ్రి గోల్డ్ రూట్ మరియు షూట్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తుంది. అగ్రి గోల్డ్ 100 గ్రామ్స్ ప్యాక్లో లభిస్తుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మొక్కల జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది. అలాగే పోషకాలను పెంచుతుంది. నేల ఆకృతి, నేల సచ్ఛిద్రత, వాయువు మరియు నీరు పట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేలలో ప్రయోజకరమైన సూక్ష్మజీవుల జనాభాను పెంచడానికి సహాయపడుతుంది. అబయోటిక్ మరియు బయోటిక్ ఒత్తిడిని నిర్వహించడానికి పంటలకు సహాయపడుతుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 5 kg ప్యాక్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మీరు వాడే వాటి నుంచి 20 నుంచి 25% తగ్గించి వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇయర్ వాటి నుంచి ఇంకొక 20% తగ్గించవచ్చు. ఇలా గ్రాడ్యువల్గా 4 years అయ్యాక మీరు కంప్లీట్గా వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఒకటే ఉపయోగించవచ్చు.
వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ని మనం 5 స్టెప్స్లో ఉపయోగించాలి. అదెలానో ఇప్పుడు మనం చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి సాయిల్ అప్లికేషన్ అండ్ సోయింగ్. ఇక్కడ 5 కేజీల అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, 500 గ్రాముల అగ్రి ప్రోటెక్, అలాగే 150 ml అగ్రి 82 ఈ మూడింటిని ఉపయోగించవచ్చు. వరి 15 రోజుల్లో నార వెయ్యబోతున్నారు అన్నప్పుడు ఒకేసారి మూడింటిని మిక్స్ చేసి లేదా ఎరువు చల్లే వాటిలో మిక్స్ చేసుకొని 1 ఎకరాకు మీరు చల్లుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 50 కేజీల యూరియా చల్లుతుంటే కనుక 20% తగ్గించి అంటే 10 కేజీలు తగ్గించి మీరు ఈ 3 ప్రోడక్ట్స్ ఉపయోగించవచ్చు. వీటిని విత్తనాలు నాటే కంటే 15 రోజుల ముందు పొలంలో వేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి సీడ్ ట్రీట్మెంట్. విత్తన శుద్ధి సమయంలో 1 కేజీ విత్తనాలకు 5 ml అగ్రి హ్యూమిక్ అలాగే 10 గ్రాముల అగ్రి ప్రోటెక్ ఉపయోగించవచ్చు. ఎలాగంటే మీరు టుమారో మార్నింగ్ వేస్తారు అన్నప్పుడు ఇవాళ వీటిని నీళ్ళల్లో కలిపి నానబెట్టి నీడలో ఆరబెట్టుకోవచ్చు లేదా స్ప్రే అయినా చేసుకోవచ్చు. స్టెప్ 3 వచ్చేసి 20 days ఆఫ్టర్ సోయింగ్ ఆర్ ప్లాంటింగ్. విత్తనాలు నాటిన తర్వాత ఒక 20 రోజులకు లేదా 4 ఆకులు వచ్చిన తర్వాత 15 లీటర్ల వాటర్లోకి 30 ml అగ్రి హ్యూమిక్, 20 గ్రాముల అగ్రి గోల్డ్ అలాగే 5 ml అగ్రి 82 ఈ మూడింటిని కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్ వచ్చేసి 20 days బిఫోర్ ఫ్లవరింగ్. ఇంకా 20 రోజుల్లో పూత వస్తుంది అన్న సమయంలో 15 లీటర్ల వాటర్లోకి 30 గ్రాముల అగ్రి ప్రోటెక్, 20 ml అగ్రి మాస్ అలాగే 5 ml అగ్రి 82 ఈ మూడింటిని కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి 20 days ఆఫ్టర్ ఫ్లవరింగ్. ఇంకా అక్కడక్కడ మనకు పూత కనిపించిన సమయంలో ఈ స్టెప్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చేసి 15 లీటర్ల వాటర్లోకి 30 గ్రాముల అగ్రి నానోటెక్, 20 గ్రాముల అగ్రి గోల్డ్ అలాగే 5 ml అగ్రి 82 ఉపయోగించవచ్చు. మీరు ఈ స్టెప్స్ అన్నిటినీ ఫాలో అవుతే కనుక మంచి దిగుబడి వస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వలేకపోతే ఖచ్చితంగా 3rd, 4th అలాగే 5th స్టెప్ని ఫాలో అయినా సరిపోతుంది.